ఈ రైనీ సీజన్లో వేడి వేడి పకోడీ చాలా బాగుంటుంది. సో ఈరోజు మనం పాలకూర పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫ్రెష్ పాలకూరని తీసుకొని దాన్ని మీడియంగా చాప్ చేసుకోవాలి. పాలకూర ఆకుల్ని పెద్దగా కట్ చేసుకుంటే పకోడీ అనేది బేకరీ స్టైల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని దాన్ని స్మాష్ చేసుకోండి. తర్వాత దాన్ని చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. పాలకూరలో సాల్ట్ అనేది కొంచెమే వేసుకోవాలి. పాలకూరలో సోడియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది న్యాచురల్గానే సాల్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఓమని నలిచి వేసుకోండి, అప్పుడే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఒక కప్ శనగపిండిని వేసుకోండి. శనగపిండి అనేది కొంచెమే వేసుకోవాలండి, లేకపోతే పాలకూర అనేది ఫ్రై అవ్వదు. రెండు రెబ్బల కరివేపాకు చించి వేసుకోండి. ఈ మొత్తాన్ని వాటర్ చల్లకుండా ఒక 30 సెకండ్స్ కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోండి. నూనె వేడవ్వగానే పిండి తీసుకొని కొద్ది కొద్దిగా వేస్తూ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ హై ఫ్లేమ్ ఉంటే త్వరగా మాడిపోతాయి. లో ఫ్లేమ్లో ఉంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, కరకరలాడే పాలకూర పకోడీ రెడీ.